ఎవ్వరూ ఆలోచన చేయని రోజుల్లో రాయలసీమ తలరాతలు మారాలంటే, రాయలసీమ రైతు జీవితాల్లో వెలుగు నింపాలంటే నీళ్లు కావాలి, నీళ్ల ఉపయోగాన్ని మెరుగుపరచాలి, అది ఒక డ్రిప్ ద్వారానే సాధ్యమని చెప్పి ఆ రోజు కమిటీలో మమ్మల్ని కూడా పంపించి మొట్టమొదటిసారి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లోనే ఇంట్రడ్యూస్ చేశాం. అంతటి ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి, 30 సంవత్సరాల ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి. ఊహించుకోగలమా ఈరోజు డ్రిప్ లేని జీవితం ఈ రోజు రైతుకు కుదురుతుందా? మిమ్మల్ని అడుగుతున్నా. డ్రిప్ మన జీవితాల్ని మార్చిందా లేదా? ఆ డ్రిప్ని భారతదేశంలో మొదట తెచ్చినటువంటి నాయకుడు మన నాయకుడు అని చెప్పుకోవడానికి గర్వపడదాం మనం. ఒకటేంటి, అట్లాంటి డ్రిప్ను తీసుకొచ్చే ఈరోజు ఎక్కడున్నాం మనం? ఈ గత 5 ఏళ్లలో డ్రిప్ ని పడుకోబెట్టారు. 1 ఎకరా కన్నా ఈ జిల్లాలో డ్రిప్ ఇచ్చారా? ఒక్క ఉరవకొండ నియోజకవర్గంలోనే 800 కోట్లతో మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేస్తే పైపులు తుప్పు పడిపోతున్నాయి. 1 అడుగు ముందుకు పడలేదు 5 ఏళ్లలో. మళ్లీ వచ్చాడు నాయకుడు. అధికారం లేకొచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే భారతదేశంలో 2వ స్థానానికి చేరింది అనంతపురం జిల్లా డ్రిప్ వినియోగంలో. అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది సందర్భంగా చెప్తున్నాం. నాయకుడి బాటలో నడిచినటువంటి జిల్లా యంత్రాంగాన్ని, కలెక్టర్ని, సంబంధిత శాఖ వారిని కూడా ఈ సందర్భంగా నేను అభినందిస్తున్నా. భారతదేశంలో 2వ స్థానానికి 10 నెలల్లో చేరడం అంటే సామాన్యమైన విషయం కాదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అది ఆయనకి ఈ జిల్లా పట్ల ఉన్నటువంటి ప్రేమ. గుర్తు చేస్తాను, ఈ జిల్లాలో పుట్టకపోయినా ఆయనకి ఈ జిల్లా మీద అపరిమితమైన ప్రేమ. ఆయన మర్చిపోయాడేమో గాని నేను మర్చిపోలేదు. ఓ పుట్టినరోజుకి వచ్చాడు, గొల్లపల్లి రిజర్వాయర్ కి శంకుస్థాపన చేశాడు. మళ్లీ పుట్టినరోజు జరుపుకునే లోపల